పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు సువిశేష పట్టణము యోహాను సువార్త 15వ అధ్యాయము 9వ వచనం నుంచి 11వ వచనం వరకు. దీనిలో మనము దేవుని యొక్క ప్రేమ గురించి, తర్వాత దేవుని యొక్క శక్తి గురించి ఇక్కడ తెలియజేస్తుంది. దేవుని యొక్క ఆజ్ఞ గురించి తెలియజేస్తుంది. నా తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను మిమ్ము ప్రేమించుకుని. తండ్రి యావే దేవుడు ఏ విధంగా అయితే యేసు ప్రభుని ప్రేమిస్తూ ఉన్నాడో అదేవిధంగా యేసు ప్రభు నిన్ను ప్రేమించింది. యేసు ప్రభు నిన్ను మనందరినీ కూడా ప్రేమిస్తున్నాడు. ఏ విధంగా అయితే యావే దేవుడు యేసు ప్రభుని ప్రేమిస్తూ ఉన్నాడో అదేవిధంగా నేను యేసు ప్రభు నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఈయన ప్రేమకు హద్దులేనటువంటి ప్రేమ. అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ముగ్గురు కూడా ప్రేమలో ఉంటూ ఉన్నారు. వారు ఒకరినొకరు ప్రేమిస్తూ ఉన్నారు. త్రియేక దేవుడుగా ఉంటూ ఉన్నారు. ముగ్గురు ఉన్నటువంటి కూడా ఆయన ఒకే ఒక దేవుడుగా ఉంటూ ఉన్నారనమాట. కాబట్టి ఈయన ఏ విధంగా అయితే తండ్రి కుమారులు ఇద్దరు కూడా ఒకరినొకరు ప్రేమిస్తూ ఉన్నారో అదేవిధంగా యేసు ప్రభు మనందరినీ కూడా ప్రేమిస్తున్నాడు. ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే యేసు ప్రభు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే ఒక అన్కండిషనల్ లవ్ అంటూ ఉన్నారనమాట. అంటే హద్దులు లేనటువంటిది, ఎల్లలు లేనటువంటిది ప్రేమ యేసయ్య ప్రేమ. అంతగా నేను ఆయన ప్రేమిస్తున్నాడు. ఎంతగా అంటే నీకోసం చనిపోయేంత పిచ్చి ప్రేమ ఆయన కలిగి ఉన్నాడు. ఆయన నీకోసం ఆయన చివరికైనా నీకోసము నా కోసము ఆయన మరణించేంతగా ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. ఇంకా మనము ఆయన ప్రేమ గురించి చూడాలి అంటే మనము బైబిల్లో మనము చూస్తే స్త్రీ తన పసికందును మరిచిపోవున తన ప్రేమను చుట్టిన బుడ్డ మీద జావలి చెప్తున్నా అని చెప్తుందా. ఒకవేళ ఆమె తన శిశువును మరిచినను నేను మాత్రం నిన్ను ఎన్నడు మరువను విడువను ఎడబాయను. అంటే యేసయ్య ప్రేమ ఒక తల్లి కంటే ఎక్కువగా ప్రేమించేటువంటి ప్రేమ. తల్లి ఒకవేళ తన బిడ్డను మర్చిపోతుందేమో కానీ యేసయ్య మాత్రము దేవుడు మాత్రం నిన్ను ఎప్పుడు కూడా మరిచిపోయేవాడు కాదు. తండ్రి దేవుడు కానీ యేసు ప్రభువు కానీ ఆయన ఎప్పుడు కూడా నిన్ను మర్చిపోయేవాడు కాదు. నీ పేరు నా అరచేతిలో చెక్కుకొని ఉన్నాను అంటే ఆయన మన యొక్క ప్రేరుని ఆయన అరచేతిలో చెప్పుకున్నాను. అంతగా నన్ను ప్రేమించేటువంటి దేవుడు ఆ దేవుడు. ఆయన నిన్ను ఎప్పుడు ప్రేమిస్తున్నా అంటే తల్లి కంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. తండ్రి కంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. భార్య కంటే, భర్త కంటే, పిల్లల కంటే, అందరికంటే, ఈ లోకంలో ఉన్న అన్నిటికంటే ఎక్కువ నిన్ను ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. ఎలా అంటే మన తల్లిదండ్రుల ప్రేమ కొంతకాలం ఉంటుంది. ఒకానొక వారిని ఎంతవరకు మనం ప్రేమిస్తామో అంతవరకే ఉంటుంది. ఎప్పుడైతే ఆ కుమారుడు కానీ ఆ కుమార్తె కానీ తల్లిని ప్రేమించినట్లయితే ఆ తల్లి యొక్క ప్రేమ కూడా పోతూ ఉంది. భార్య భర్తల ప్రేమ కూడా అలాగే ఉంటుంది. కొంతకాలం ఉంటుంది. కొంతకాలం తర్వాత భర్త డబ్బు సంపాదించలేనట్లయితే ఆ యొక్క భార్యలో ఉన్నటువంటి ప్రేమ తగ్గిపోతుంది. భార్య సరిగా చేయనప్పుడు భర్తకు ఉన్నటువంటి ప్రేమ తగ్గిపోతుంది. ఆ కుమారులను కూడా మనం చూసుకున్నాం అనుకోండి. కుమారులు కూడా సంపాదించని మా తల్లిదండ్రులకు భోజనం పెట్టనప్పుడు, వారిని పట్టించుకున్నప్పుడు కుమారుల మీద కూడా తల్లిదండ్రులకు ప్రేమ పోతూ ఉంది. అంటే మన యొక్క మానవ ప్రేమ, ప్రతి ఒక్కరి ప్రేమ ఎంతవరకు ఉందంటే ప్రతి ప్రేమకు కూడా ఒక హద్దులు ఉన్నటువంటి ప్రేమ. దేవుని ప్రేమ ఎప్పుడు కూడా హద్దులు లేనటువంటిది. యేసయ్య ప్రేమ ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నాడంటే చివరికి నీ కోసమైన సిలువలో, వ్యక్తిగతంగా నీ కోసమైన సిలువలో మరణించినటువంటి దేవుడు. అందరి కోసము కూడా ఆయన సిలువలో మరణించాడు. కానీ వ్యక్తిగతంగా నీ పాపాల కోసము, నా పాపాల కోసం ఆయన సిలువలో మరణించినటువంటి దేవుడు. ఆయన వ్యక్తిగతంగా మాతో మాట్లాడే దేవుడు. ఆయన చెప్తూ ఉన్నారు, నేను ఎంతగా నిన్ను ప్రేమించానో అదేవిధంగా తండ్రి ప్రేమించినట్లుగా నన్ను ఎలా ప్రేమిస్తున్నాడో నేను కూడా అదే విధంగా ప్రేమిస్తూ ఉన్నాను. అయితే ఇక్కడ ప్రేమకు డెఫినేషన్ ఎలా చెప్తామంటే ప్రేమ అనేది తండ్రి కుమారుని ప్రేమిస్తూ ఉన్నాడు, యేసయ్యని ప్రేమిస్తున్నాడు. యావే దేవుడు యేసయ్యని ప్రేమిస్తున్నాడు, యేసయ్య యావే దేవుని ప్రేమిస్తున్నప్పుడు ఆ యొక్క ప్రేమకు చిహ్నము దానికి మనం ఎలా కొలవగలము అంటే ఎప్పుడైతే యేసు ప్రభు తన తండ్రి దేవుని యొక్క ఆజ్ఞను పాటిస్తూ ఉన్నాడో ఆ యొక్క ప్రేమకు చిహ్నంగా అది కనపడుతూ ఉంది. ఎవరైతే ప్రేమిస్తున్నారో వారి యొక్క ఆజ్ఞను వారు పాటిస్తూ ఉన్నారు. అదేవిధంగా యేసు ప్రభు తండ్రి ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం ఆయన చివరికి ఆయన శిలువలో మరణిస్తూ ఉన్నాడు. తండ్రి ఆజ్ఞ ప్రకారం మనందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు. మన పాపాల నిమిత్తం ఆయన తన తండ్రి ఆజ్ఞ ప్రకారం ఆయన చనిపోతూ ఉన్నాడు. ఎంతవరకు చనిపోతున్నాడు? చివరి వరకు చనిపోతున్నాడు. చనిపోతున్నప్పుడు కూడా యేసు ప్రభు తండ్రి దేవునితో ఎటువంటి ఆర్గ్యుమెంట్ కానీ, ఎటువంటి కంప్లైంట్ కానీ ఏది చేయలేదు. ఆయన శిరస వహించాడు. అంతగా ఆయన తండ్రి దేవుణ్ణి ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. అతని ఆజ్ఞను పాటిస్తూ ఉన్నాడు.
అందువలననే ఆయన ఆజ్ఞను పాటించటం ద్వారా మనందరికీ కూడా యేసు ప్రభు పాపము నుంచి విముక్తిని ఇస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే 10వ వచనంలో, నేను నా తండ్రి ఆజ్ఞలను పాటించి ఆయన ప్రేమను నెలకొని ఉన్నట్లు. అంటే యేసుప్రభు ఏం చేస్తున్నాడంటే తండ్రి ఆజ్ఞను పాటిస్తూ ఉన్నాడు, ఆయన ప్రేమలో నెలకొని ఉన్నాడు. తండ్రి ఏం చెప్పాడో ఆ ఆజ్ఞలను ఆయన పాటించాడు యేసుప్రభు. యేసుప్రభుని ఆ తండ్రి దేవుని యొక్క ప్రేమలో నెలకొని ఉన్నాడు. అదేవిధంగా ఆయన ఏమంటున్నాడంటే, మళ్ళీ ఏమంటున్నారంటే, మీరు నా ఆజ్ఞలను పాటించినచో నా ప్రేమలో నెలకొని ఉందురు. అయితే ప్రభు కూడా ఏం చెప్తున్నారంటే, మీరు కూడా నా ఆజ్ఞలను పాటించండి, అప్పుడే నా ప్రేమలో నెలకొని ఉంటారు. మనము కూడా ఎప్పుడైతే యేసుప్రభు యొక్క ఆజ్ఞలను పాటిస్తామో అప్పుడు మనము యేసుప్రభు ప్రేమలో ఉంటూ ఉన్నాం. యేసుప్రభు యొక్క ఆజ్ఞలు ఏమిటండి? మనకి దేవుని యొక్క ఆజ్ఞలు మనకు 10 ఆజ్ఞలు ఉంటూ ఉన్నాయి. దేవుడు ప్రత్యేకంగా నీకు ఏదైనా ఆజ్ఞ ఇచ్చినప్పుడు మనము ఆజ్ఞను పాటించాలి. ఆ 10 ఆజ్ఞలు పాటించినప్పుడు మనము దేవునితో ఉంటూ ఉన్నాం, దేవుని యొక్క సహవాసంతో ఉంటూ ఉన్నాం, దేవుని యొక్క ప్రేమలో ఉంటూ ఉన్నాం. దేవుని యొక్క ప్రేమలో ఉంటున్నప్పుడు ఏమవుతుందంటే మనకు ఆయన యొక్క ఆజ్ఞలను మనము పాటిస్తూ ఉంటాము, ఆయన యొక్క ఆజ్ఞలను మనము పాటిస్తూ ఉంటాము. ఇక్కడ మనం చూసినట్లయితే యేసుప్రభు యొక్క ఆజ్ఞలు పాటించిన వాళ్ళు మనం చూసినట్లయితే పేతురు గారు ఉంటూ ఉన్నాడు. ఆయన ఆజ్ఞల ప్రకారమైన జీవిస్తూ ఉన్నాడు. ఆయన ఒకానొక సమయంలో ఆయన ఏమంటూ ఉన్నాడంటే యేసుప్రభు కోసము యేసుప్రభు వ్యతిరేకంగా మాట్లాడాడు. కానీ ఆయన చివరికి యేసుప్రభు ప్రేమను తెలుసుకున్న తర్వాత ఆయన మారు మనసు మళ్ళీ యేసుప్రభు ముందు క్షమాపణ పొంది వెక్కి వెక్కి ఏడుస్తూ ఉన్నాడు. వెక్కి వెక్కి ఏడ్చి యేసుప్రభు తెలియదని చెప్పిన వ్యక్తి మరలా ఏడ్చి అతను పాపాల గురించి ప్రభు ముందు మరణింపు పొందుతూ ఉన్నాడు. ఆయన యేసుప్రభుని చూసినప్పుడు ఆ మరణింపు పొందుతూ ఉన్నాడు. యేసుప్రభు సిలువ వేయడానికి ముందు ఈ జరిగినటువంటి ఈ సంఘటనలో ఆయన యేసుప్రభుకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నాడు. యేసుప్రభు ఎవరో తెలియదు అంటూ ఉన్నాడు. కానీ యేసుప్రభుని తెలుసుకున్న తర్వాత మరలా ఆయన పాపాన్ని గురించి ఆయన పశ్చాత్తాప పొందిన తర్వాత యేసుప్రభు కోసం నిలబడుతూ ఉన్నాడు. ఆయన ఆజ్ఞ ప్రకారం ఆయన జీవిస్తున్నాడు. చివరికి ఎంతవరకు జీవిస్తున్నాడు అంటే ఆయన చనిపోయే వరకు జీవిస్తున్నాడు. ఆయన చనిపోతున్న సమయంలో కూడా ఆయన చంపివేస్తున్న సమయంలో కూడా ఆయన ఏమంటూ ఉన్నాడంటే, నన్ను మామూలుగా సెలవేయద్దు, తలకిందులుగా సెలవేయండి అంటూ ఉన్నాడు. అంటే యేసుప్రభు కోసం అంతగా ఆయన తన యొక్క జీవితాన్ని త్యాగం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ప్రభు మనల్ని ఏమంటూ ఉన్నాడంటే, ఏ విధంగా అయితే తండ్రి నన్ను ప్రేమిస్తున్నారో అదే విధంగా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఏ విధంగా అయితే తండ్రి ఆజ్ఞలు నేను పాటిస్తూ ఉన్నానో అదే విధంగా మీరు నాతో నా ఆజ్ఞలను పాటించి నా ప్రేమలో నిలుచొని ఉండండి అని మనలందరినీ కూడా యేసు ప్రభు అడుగుతూ ఉన్నారన్నమాట. ఆయన ప్రేమలో మనం అందరం కూడా నిలుచొని ఉండాలి అంటూ ఉన్నాడు. ప్రేమలో నిలుచొని ఉండటం అంటే ఏమిటంటే ఆయన ఆజ్ఞలను పాటించడము, ఆయన చిత్త ప్రకారం జీవించడమే ఆయన ప్రేమలో నెలకొని ఉండడం. ఇప్పుడు ఆయన ప్రేమలో నెలకొని ఉంటాం అనుకోండి, ప్రభు పిలవడం వేరు, ప్రభు పిలిచిన తర్వాత ఆయన ప్రేమలో మనము ఉండడం వేరు. ప్రభు పిలుస్తున్నాడు. ప్రభు వాక్యం ఇంకా ఏం చెప్తుంది? పిలువబడిన వారు అనేకులు కానీ ఎన్నుకోబడిన వారు కొందరు. ఎందుకు పిలువబడిన వారు అనేకులు ఉన్నారు కానీ ఎన్నుకోబడిన వారు కొందరు ఎందుకు ఉన్నారు అంటే, అనేక మందిని దేవుడు పిలుస్తున్నాడు. కానీ ఎవరైతే దానికి రెస్పాండ్ అవుతారో, ఎవరైతే దానికి చిత్తము ప్రభువా నేను ఉన్నాను అని పలుకుతూ ఉన్నారో వారే ఎన్నుకోబడుతూ ఉన్నారు. అందరూ ఎన్నుకోబడటం లేదు. ఎవరు ఎన్నుకోబడుతున్నారంటే ఎవరైతే యేసు ప్రభు ప్రేమలో నిలబడి ఉంటున్నారో వాళ్ళే ఎన్నుకోబడుతున్నారు. చాలామందిని ప్రభు పిలుస్తున్నాడు కానీ వారందరూ ఎన్నుకోబట్టలేదు. కారణం ఏమిటంటే వారు దేవుని యొక్క ప్రేమలో వాళ్ళు నిలబడి ఉండటం లేదు. ప్రభుని మనము ప్రేమించటమే కాదు, ప్రభుని ప్రేమలో నిలబడి ఉండాలి. అంటే దేవుని యొక్క ప్రేమ చిత్త ప్రకారం మనము నిలబడాలి. అప్పుడు మనకు దేవుని యొక్క ఆశీర్వాదం మనకు ఎక్కువగా లభిస్తుంది. మనం ఇక్కడ చూసినట్లయితే నేను నా తండ్రి ఆజ్ఞలను పాటించి ఆయన ప్రేమలో నెలకొని ఉన్నట్లు మీరు నా ఆజ్ఞలను పాటించినచో నా ప్రేమలో నెలకొని ఉందురు. దేవుని యొక్క ఆజ్ఞలను మనము పాటించాలి. పాటించినప్పుడు ఆయన ప్రేమలో మనము నెలకొని ఉంటూ ఉన్నాము. దేవుని యొక్క చిత్తానుసారం మనం జీవించినప్పుడు ఆయన ప్రేమలో మనము నెలకొని ఉంటూ ఉన్నాము. నా ఆనందము ఎందు ఉండవలను, మీ ఆనందము పరిపూర్ణము కావాలని నేను మీతో ఈ విషయము చెప్పుచూ ఉన్నాను. ఎవరైతే ఈ విధంగా ప్రేమలో యేసుప్రభు ప్రేమలో ఉంటూ ఉన్నారో వారు అధికంగా ఫలిస్తూ ఉన్నారు. ఎవరైతే యేసుప్రభు ప్రేమలో ఉంటూ ఉన్నారో వారు అధికంగా ఫలిస్తూ ఉన్నారు. అంటే యేసుప్రభు మనందరినీ ప్రేమిస్తున్నాడు అది కాదు, అది గొప్ప విషయం. కానీ అంతకంటే ఇంకా గొప్ప విషయం ఏమిటంటే ఆ యొక్క ప్రేమను మనం గ్రహించి మనము ఆ ప్రేమను ఆజ్ఞ ప్రకారం జీవించినప్పుడు మనము ఇంకా అధికముగా మనము ఫలిస్తూ ఉన్నాము.
నా ఆనందము మీ యందు ఉండవలెనని, మీ ఆనందము పరిపూర్ణం కావాలనని నేను ఈ విషయములను చెప్పుచున్నాను. ఇప్పుడు మనం ఎప్పుడు కూడా ఆనందించాలి అంటే, ఆనందం పరిపూర్ణం అవ్వాలి అంటే మనం యేసు ప్రభుని ప్రేమించాలి, యేసు ప్రభుని ఆరాధించాలి. వ్యక్తిగతంగా యేసు ప్రభుతో మనము సంబంధం కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు మనకి గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఎవరైతే దేవుని ప్రేమిస్తారో వారు దేవుడి కంటే దేవుడు నన్ను విశ్వసించేవారు, నన్ను ప్రేమించేవాడు, నేను చేయు క్రియలను చేయను, నాకంటే గొప్ప క్రియలను చేయను. కాబట్టి ఎవరైతే ప్రభుతో ఆరాధిస్తూ ఉంటారో, ప్రభుని ప్రేమిస్తూ ఉంటారో, ప్రభుని ప్రేమలో నిలకడగా ఉంటారో వారు ఇంకా గొప్ప కార్యాలు చేస్తారనమాట. ఆ యొక్క గొప్ప కార్యాలు మనము శిష్యులో చూసినట్లయితే పేతురు కానీ, యోహాను కానీ వీరందరూ కూడా యేసు ప్రభు చేసిన కార్యాల కంటే గొప్ప కార్యాలు చేశారు. కారణం ఏమిటంటే వీరందరూ కూడా యేసు ప్రభు శిష్యులంతా కూడా యేసు ప్రభు చనిపోయిన తర్వాత యేసు ప్రభు ప్రేమలో నిలబడి ఉన్నారు కాబట్టి యేసు ప్రభు కంటే కూడా గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మనము కూడా యేసు ప్రభు ప్రేమలో నిలబడి ఉన్నట్లయితే మనల్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. మనం ఆనందం పరిపూర్ణం అంటే ఫుల్ హ్యాపీనెస్గా వచ్చే వరకు కూడా ఎప్పుడు కూడా ఆ యొక్క సంతోషం, ఆనందం మనకు ప్రభుని ప్రేమలో నిలబడి ఉంటే వస్తుందన్నమాట. ఒకానొక సమయంలో ఈ మధ్యకాలంలో ఒక వ్యక్తిని నేను కలిసినప్పుడు ఆయన చెప్తున్నాడు అనమాట. ఆయన దేవుని ప్రేమను అనుభవించిన విషయం గురించి చెప్తున్నాడు. ఒకసారి ఒక ప్రార్థనకు ఆయన వెళ్ళినప్పుడు కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తూ ఉంటే గొప్ప వెలుగు ఆయన చూశారట. ఆయన చూసినప్పుడు ఆయనకి ఎంతగా ఆనందం వచ్చిందంటే జీవితంలో ఎప్పుడూ పొందలేనటువంటి ఆనందం ఆయనకు ఆ సమయంలో ప్రార్థన చేసుకున్నప్పుడు, లేకపోతే కళ్ళు మూసుకొని ఆ యొక్క ఒక అరగంట లేదా గంట సమయంలో ఎక్కడా లేనటువంటి ఆనందం ఆయనకి అక్కడ వస్తూ ఉంది. దేవుడు యొక్క ఆ యొక్క వెలుగుని, ఆ యొక్క ప్రేమను, ఆ యొక్క శక్తిని మనసంతా పొందుకున్నప్పుడు ఆ యొక్క శరీరం అంతా చాలా ఉత్సాహంగా ఆనందంగా తయారవుతుందని ఆయన చెప్తూ ఉన్నాడు. ఆ యొక్క సంతోషము ఆయన ఏం చెప్పాడు నాతో, అన్న ఈ యొక్క ఆనందము ఎవరు నాలోంచి తీసేది కాదు, ఆనందం నేను ఎవరికి కూడా చెప్పలేను, అంత ఆనందాన్ని నేను పొందాను. నాకు ఆ యొక్క ఆనందము నా జీవితంలో ఎప్పుడు నేను పొందలేదు. కాబట్టి ఎప్పుడైతే నువ్వు ఆ విధంగా ప్రేమిస్తావో, దేవుని యొక్క ప్రేమను రుచి చూస్తావో, రుచి చూసినప్పుడు ఆనందం మనము పొందుతూ ఉన్నాము. అంటే యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుని యేసు ప్రభు ప్రేమిస్తున్నాడు. కానీ ఎప్పుడైతే నువ్వు ప్రభుని వ్యక్తిగతంగా ప్రేమిస్తూ ఉన్నావో, ప్రభుని యొక్క ప్రేమను రుచి చూస్తూ ఉన్నావో, ఆ రుచి చూసినప్పుడు ఏమవుతుందంటే నీ యొక్క ఆనందము ఎక్కువగా ఆనందం పడుతూ ఉన్నావు. దేవుడు కూడా ఎక్కువగా నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఈ సమయంలో ప్రభువు ప్రత్యేకంగా మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఏమని అంటే యేసు ప్రభుని అనుభవించాలి, యేసు ప్రభు యొక్క ప్రేమను అనుభవించాలి, యేసు ప్రభు యొక్క ఆ యొక్క ప్రేమ యొక్క మాధుర్యాన్ని చూడాలని ప్రభు కోరుకుంటున్నాడు. అంటే తేనె కంటే తీయనటువంటి యేసు ప్రభు యొక్క ప్రేమను మనము పొందుకోవాలి అని ప్రభువు మన నుంచి ఆయన కోరుకుంటూ ఉన్నాడనమాట. కాబట్టి దేవుని యొక్క ప్రేమలో మనం అందరం నిలబడి ఉండాలి. దేవుని యొక్క ప్రేమలో నిలబడి ఉండడం ద్వారా మన ఆనందం పరిపూర్ణం అవ్వాలి. ఏ విధంగా అయితే యేసు ప్రభు యొక్క శిష్యులు దేవునిలో ఆనందంలో నిలబడి ఉన్నారో, అదేవిధంగా మనందరము దేవుని ఆనందంలో నిలబడాలి అంటే మనందరం కూడా దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉండాలి, దేవునితో ఎన్కౌంటర్ కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అటువంటి కృపను దయచేయాలని కోరుకుంటూ పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.